హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు చూస్తున్న దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాము. ఈ దేవాలయం శ్రీనివాసపురం చిక్కడపల్లి దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఈ దేవాలయం ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి చాలా దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లర్ నెంబర్ 1122, మెట్రో పిల్లర్ నెంబర్ 1122-23 మధ్యలో ఉంది ఫ్రెండ్స్. అక్కడ వెంకటేశ్వర స్వామి ఇక్కడ కమాన్ ఉంది ఫ్రెండ్స్. ఆ కమాన్లో నుండి కొద్దిగా ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్తేనక కొంచెం ముందరనే రైట్ సైడ్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ దేవాలయం కనబడుతుంది మనకు. అది ఫ్రెండ్స్, వైకుంఠ ఏకాదశి రోజు మాత్రం ఇక్కడ ముక్కోటి ఏకాదశి రోజు మటుకు ఇక్కడ చాలా బాగా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ దేవాలయంలో అంగరంగ వైభవంగా ఈ దేవాలయంలో ఒక తిరునాళ్ళలాగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు చూసాం కదా, మెట్రో పిల్లర్ నెంబర్ 1123 దగ్గర చిక్కడపల్లిది. అంటే కేవలం మనకు ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర నుండి చాలా దగ్గరలోనే ఉంది ఫ్రెండ్స్. ఈ దేవాలయం చిక్కడపల్లిలో ఉంది. అది ఫ్రెండ్స్, ఈ ఆలయం ఇక్కడ ముందర చూసేది ఇక్కడ రాజగోపురం ఫ్రెండ్స్. చూడండి ముందర 1, 2, 3, 4, 5 అంతస్తులు ఉంది ఫ్రెండ్స్ ఈ రాజగోపురం. అది ఫ్రెండ్స్, ఈ శ్రీనివాసపురం చిక్కడపల్లి హైదరాబాద్లో దగ్గర ఉన్న ఈ ఆలయ చరిత్ర కలియుగంలో రామకృష్ణ అవతారములకు అతీతమైన నారాయణ స్వరూపుడు, సకల భక్తుల పాలిట సర్వేశ్వరుడు, సర్వాంగ సౌందర్యుడు, అలివేలు మంగమ్మ అర్థాంగి పొందిన ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు భాగ్యనగర నడిబొడ్డున ఉన్న చిక్కడపల్లిలో 1945 సంవత్సరంలో శ్రీ గుడిదేవుని జంగయ్య గౌడ్ గారిచే ఈ ఆలయం ప్రతిష్ఠించబడి భక్తుల పాలిట భవబంధ విముక్తుడై శ్రీనివాసపురంలో నిలిచాడు అని ప్రతీతి. అది ఫ్రెండ్స్, ఈ దేవాలయంలో మనకు చాలా ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, శివాలయం, ఇట్లా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ మనం ఆలయంలో గర్భగుడిలో విగ్రహాలు తీనేరు. మనం ఇక్కడ మనం కొద్దిగా సైడ్ నుండి తీసుకున్నాము. తీస్తే బాగుంటుంది కానీ తీయలేదు. కానీ ఈ ఆలయం మటుకు కంపల్సరీగా మిస్ కాకుండా ఈ దేవాలయం చూడండి ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంది. ఓల్డ్ టెంపుల్ ఫ్రెండ్స్ ఈ దేవాలయం. అలాగే ఆనాటి నుండి ఈనాటి వరకు అసంఖ్యాకులైన భక్తుల దర్శనమిస్తూ హర్షము చేకూరుస్తూ ఈ దేవాలయం అరమరికలు లేకుండా అడిగిన వరములుచే కర్ణిస్తూ ఆనంద నిలయములో స్థిర నివాసుడైన నగరంలో నడిబొడ్డున ఉన్న అంతరద్దీ మధ్య అత్యంత సుందరముగా, మనోహరంగా, అతి ప్రశాంతతతో దేవాలయం ఖాళీడగానే భక్తిపూర్వకమైన వాతావరణాన్ని సూచిస్తూ భక్తులకు ఆహ్లాదకరంగా దినచర్యలో భాగంగా ఉంది. అది ఫ్రెండ్స్, హైదరాబాద్ చిక్కడపల్లిలో ఎందలి శ్రీనివాసపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము. ఈ దేవస్థానం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లింగాష్టకం శివాలయం గురించి లోపలనే శివాలయం కూడా ఉంది. వెంకటేశ్వర స్వామి స్తోత్రము, వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ఇక్కడ ఒక గోడకు ఇక్కడ మొత్తం లిఖించారు. అలాగే ఈ దేవస్థానంలో కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహంతో పాటు ఇరుప్రక్కల అలివేలు మంగ అమ్మవారు, అట్లాగే మరియు సీతారామ లక్ష్మణ సహిత రామాలయం ఉన్నది. అలవార్లు కూడా ఉన్నది ఫ్రెండ్స్ ఈ దేవాలయంలో. ఇక్కడ హైలైట్ ప్రధాన దేవుడు వెంకటేశ్వర స్వామి. ఇక్కడ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ తిరుపతిలో ఎలా ఉందో సేమ్ ఇక్కడ అట్లనే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ దేవాలయంలో. ఇక్కడ ఈ దేవాలయంలో చిక్కడపల్లిలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇక్కడ నాకు కొంతమంది చెప్పారు, ఇక్కడ ఈ దేవాలయంలో మనం భక్తులు కోరిన కోరికలు తీర్చే దేవుడుగా ఇక్కడ కొలువై ఉన్నాడు ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామి. అది ఫ్రెండ్స్, ఈ దేవాలయంలోనే ప్రాంగణంలో హనుమంతుడు ముందరనే నవగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, శివలింగము ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ విఘ్నేశ్వరుడు, పార్వతి అమ్మవార్లు మొదలగు విగ్రహాలు ఉన్నాయి ఈ ఆలయంలో. అంతేగాక గోడల మీద ఇందాక చూశారు ఫ్రెండ్స్, శిలాఫలకాలతో ఉండే కూడా ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి
సుప్రభాత, హనుమాన్ చాలీసా, లింగాష్టం అయిన చూశారు కదా ఫ్రెండ్స్. అది ప్రతిరోజు అనేక మంది భక్తులు ఈ దేవాలయానికి వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అది ఈ ఆలయంలో 1981 సంవత్సరంలో దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలోనికి వచ్చింది ఈ దేవాలయం. అట్లాగే శ్రీ జి రాజేంద్రనాథ్ గౌడ్ ఆలయ వ్యవస్థాపక వంశీయులు గారి పరిపాలనలో ఎండి గారి సూచనల ప్రకారం నిర్వహణాధికారి దేవాదాయ శాఖ గారిచే భక్తుల సౌకర్యార్థము అన్నియు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించుచు అభివృద్ధితో ఇక్కడ అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈ దేవాలయానికి ప్రతిరోజు వస్తూనే ఉంటారు. ఈ ఆలయంలో మనకు తిరుపతి లాగానే ఇక్కడ వడలు, లడ్లు ఇక్కడ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఆలయానికి లోపల ఇస్తారు. ఇక్కడ మనకు ఆలయం అర్చన 20 రూపాయలు ఉంటుంది ఫ్రెండ్స్. మనకు నగరంలో ప్రసిద్ధ దేవాలయం ఒకటిగా ప్రసిద్ధి నొందింది. ప్రతినిత్యము వందలాది మంది భక్తులు ఇక్కడికి రావడం విశేషం. కళ్యాణ పచ్చతోరణంగా విరాజిల్లుతుంది ఈ దేవస్థానంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి. సకల జనుల అభిష్టాన్ని తీర్చే దైవముగా పిలిచిన పలికే వేలుపుగా ప్రజలకు ప్రీతిపాత్రుడైనాడు. ఈ దేవాలయంలో స్థాపించబడిన 50 సంవత్సరాలు పూర్తయి ఆయన సందర్భంగా అనేక కార్యక్రమాలు, సుదర్శన మహాయజ్ఞం ఇలా చాలా చేశారు ఫ్రెండ్స్. ఈ దేవాలయంలో 1996 ఫిబ్రవరి నెల యందు భక్తుల యందరి మనోభిష్టము సిద్ధింపచేయుటకు మనోవాకాయ కర్మలతో అంగరంగ వైభవంగా ప్రపంచ శాంతికి రాజరాష్ట్ర గ్రామ సంరక్షణ కొరకు ఈ సత్కార్యము జరిపించబడింది. ప్రతి వైశాఖ మాసంలో శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవములు 9 రోజులు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతాయి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఈ ఆలయ చరిత్ర. అది ఫ్రెండ్స్ ఈ దేవాలయానికి ఈరోజు వీడియో ఇంతే ఫ్రెండ్స్. మరొక వీడియోలో వెళ్దాం ఫ్రెండ్స్ మనము. అది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.